నమస్తే హెచ్సిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయాల పనితీరు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యార్థుల ప్రవేశం సంతృప్తికరం. డిఓ షేక్ సలీం భాషా. మండల అభివృద్ధి సంక్షేమ అంశాలపై రివ్యూ నిర్వహించిన డివిజన్ ప్రత్యేకాధికారి శ్రీదేవి. ఖరీఫ్ వరి సాగు చేసే రైతులకు ఎరువుల కొరత ఉండబోదు. వారు సాగు చేసే పొలం విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు లభ్యం. ఎంఓ సుధీర్ బాబు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో సేవాభావంతో మెలగాలని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు సచివాలయ సిబ్బందికి సూచించారు. పురపాలక సంఘ పరిధిలోని 47 సచివాలయాల్లో ప్రతి వారం 8 సచివాలయాలు సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించే కార్యాచరణలో భాగంగా గురువారం మారిష్పేటలోని 2వ సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు పరిశీలించారు. సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి సచివాలయంలో ప్రాథమికంగా హాజరు 80% ఉందని 19% బ్యాలెన్స్ పై వివరణ ఇచ్చారు. రిజిస్టర్ పరిశీలన, సిబ్బంది పనితీరు, సచివాలయంలో సమస్య పరిష్కారం కాకుంటే ఆ సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో కూడా సచివాలయ సిబ్బంది ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని ఆ విధంగా సూచనలు చేసినట్లు తెలిపారు. సచివాలయ సిబ్బంది సేవలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి వారం పట్టణంలోని 8 సచివాలయాలను సందర్శించడం జరుగుతుందని తెలిపారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలు 47. ఈ 47 సచివాలయాల్లో ప్రతి వారం కూడా మినిమము ఒక 8 సచివాలయాలు ర్యాండమ్గా 10 to 10:30 మధ్య విజిట్ చేయడం జరుగుతుంది. ఇందులో సచివాలయ సిబ్బంది యొక్క మొదటి హాజరే చూడడం జరుగుతుంది. జిల్లాలో తెనాలి అర్బన్ 81%తో సచివాలయాలు హాజరైనటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మిగతావి వివిధ రకాలైనటువంటి డిప్యుటేషన్స్, చైల్డ్ కేర్ లీవ్స్, ఇతర లీవ్స్ ఉండడం వలన మనకు ఒక 19% గ్యాప్ కనిపిస్తుంది. సో రెండవది రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అనేది ఒకటి. నెక్స్ట్ మూడవది పబ్లిక్కి సర్వీసెస్ ఎట్లా ఇస్తున్నారు, ఎస్ఎల్ఏ పీరియడ్లోనే ఇస్తున్నారా ఆర్ బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్తున్నాయా అనేది ముఖ్యంగా వాళ్ళు గైడ్ చేయడం చెప్పింది. సో ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్ కూడా వితిన్ ఎస్ఎల్ఏలోనే ఇవ్వాలని చెప్పి, రెండవది సిటిజన్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మనము మాట్లాడే విధానము అండ్ అట్ ద సేమ్ టైము వాళ్ళ యొక్క సమస్య మనకు పరిష్కారం కాకపోతే ఎక్కడ పరిష్కారం అవుతుందని కూడా వాళ్ళకి తెలియచెప్పేలాగా మనము ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పర్సెప్షన్లో తీసుకుంటున్నారు కాబట్టి సో అది కూడా సక్రమంగా వచ్చినటువంటి సర్వీస్ ఎవరికి కావాలనుకుంటున్నారో వచ్చే పబ్లిక్తో కూడా సరిగా మనం మాట్లాడి మనము యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్గా వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా కూడా మనం సిబ్బందికి గైడ్ చేయడం జరిగింది. అలాగే వివిధ రకాల సర్వేస్ ఇప్పుడు ఉన్నాయి. యోగాంధ్ర కావచ్చు, అలాగే బిఎల్ఓ ఎస్ఐఆర్ మ్యాపింగ్ కావచ్చు, అదర్ సర్వేస్ ఇవన్నీ కూడా స్పీడప్ చెప్పడం జరిగింది. సో ఈరోజు మా మారిస్పేట 2 సచివాలయము సిబ్బంది అందరూ కూడా ఇన్ టైం హాజరయ్యి వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవ్వడం కోసము 2 అవుట్ఫీల్డ్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ సర్వీసెస్ అనేది బియాండ్ ఎస్ఎల్ఏస్ ఇస్తూ పబ్లిక్తో కూడా సరిగా మాట్లాడే విధానాన్ని, అలా గ్రీవెన్సెస్ తొందరలో త్వరగా అడ్రస్ చేయడం, ఇట్లాంటి అంశాలపైన తగిన సూచన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డివిజన్లోని అన్ని విభాగాల మండల అధికారులు వారికి ఉన్న లక్ష్యాలను విధిగా చేరుకోవాలని డివిజన్ అభివృద్ధి ప్రత్యేక అధికారిని శ్రీదేవి పేర్కొన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మండలంలోని వివిధ విభాగాల అధికారులతో డివిజన్ ప్రత్యేక అధికారి శ్రీదేవి రివ్యూ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి మండలంలో మండల స్థాయి అధికారులతో ఆ మండలంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ అంశాల రిపోర్టు క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలనలో భాగంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెనాలి మండలంలో ప్రతి గురువారం అధికారులతో రివ్యూ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతున్న క్రమంలో అంగన్వాడీ శిక్షణ పూర్తి చేసిన చిన్నారులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చడంలో తగు బాధ్యత వహించేలా శ్రీ శిశు సంక్షేమ విభాగానికి సూచించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వివిధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గురువారము కూడా మండల స్థాయి అధికారులందరితోనూ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కీమ్స్ ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ మనకున్న టార్గెట్స్ ఏమిటి, దాన్ని ఎంతవరకు అచీవ్ చేయగలుగుతున్నాము, ప్రజలకు ఎంతవరకు మన డిపార్ట్మెంట్ వైజ్ సేవలు అందిస్తున్నాము అనే విషయాల మీద రివ్యూ తీసుకోవడానికి ప్రతి గురువారము కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా హాజరవటం జరిగిందండి. అందరికీ కూడా వాళ్ళ టార్గెట్స్కి
హెచ్చు అవ్వటానికి అందరూ కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారము కూడా తహసీల్దార్ గారి ఆఫీస్లో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ కూడా మనకి ఓపెన్ అవుతున్నాయి, హాస్టల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి అంగన్వాడీ పిల్లలందరూ కూడాను గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యే విధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కూడా ప్రయత్నం చేసి 5+ పిల్లలందరినీ కూడాను ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ సైడ్ యాక్టివిటీస్ అన్నీ కూడాను సమర్థవంతంగా అమలు చేసి తెనాలి మండలాన్ని అభివృద్ధి పదవులకు తీసుకెళ్లాల్సిందిగా అందరికీ చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అంటే పెన్షన్స్కి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా సెక్రటేరియట్ వైజ్ మనము సెలెక్ట్ చేయడం జరిగిందండి. అన్నీ మన దగ్గర అప్లై చేసుకున్న వాళ్ళందరి లిస్టులు మన దగ్గర ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే శాంక్షన్స్ వస్తాయో అందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన అడ్మిషన్లు సాధించే విషయంలో జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి కార్యాచరణ సంతృప్తిగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మాంటిసోరి పాఠశాలలో గురువారం తెనాలి డివిజన్లోని విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఓ డాక్టర్ షేక్ సలీం బాషా రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కార్యాచరణపై డీఓ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల ప్రాంగణంలో ప్రధానంగా పరిశుభ్రతకు, రక్షిత మంచినీటి సరఫరా, విద్యార్థుల మౌలిక అవసరాలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం డీఈఓ షేక్ సలీం బాషా మీడియాతో మాట్లాడుతూ రివ్యూ సమావేశం ద్వారా డివిజన్లోని విద్యాశాఖ విధి విధానాలను వివరించారు. సమావేశంలో అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పద్మావతి, సమగ్ర శిక్షణ డిప్యూటీ ఈఓ శాంతకుమారి, సమగ్ర శిక్ష ఈ రవీంద్ర, ఎంఐఎస్ జిల్లా కోఆర్ ఎం సీతారామయ్య, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంత్ బాబు, దుగ్గిరాల ఎంఈఓ బివి కృష్ణారావు, డివిజన్లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. రేపు నుంచి స్కూల్స్ జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరూ కూడాను జిల్లా వ్యాప్తం కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్ని స్కూల్ పరిసరాలు అనేది కూడా శుభ్రం చేసుకోవడం, అలాగే క్లాస్ రూమ్స్ ఫ్యాన్లు లైట్లు తిరిగే విధంగా వాష్రూమ్స్ అన్నీ శుభ్రంగా ఉండేటట్టుగా, అలాగే స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి నీళ్లు స్టాగ్నేట్ అవ్వకుండా బిల్డింగ్స్ మీద అవి కూడా శుభ్రం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడన్నా బిల్డింగ్స్ కనుక మరీ డిజేబుల్ కండిషన్స్లో ఉంటే వాటి అన్న వాడకుండా ఉండేటట్టుగా, పిల్లలు అటువైపు వెళ్లకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరి హెడ్ మాస్టర్ అందరికీ సూచించడం జరిగింది. అలాగే రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు ఏంటి, ఏం చేయాలి అనేటువంటి 6 నుంచి 10వ తరగతులు, అలాగే స్పెషల్గా 10వ తరగతి సంబంధించినటువంటి ప్రణాళికని రూపొందించాము. అలాగే 6th నుంచి 9th కూడా ఒక ప్రణాళిక రూపొందించాము. ఎవరైతే బాగా లో లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థుల అభ్యాసం పెంచడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగింది. దానికి తగిన విధంగా వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. మరి రేపు గౌరవ కమిషనర్ గారు వారి యొక్క సూచనల మేరకు మనబడి మన పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం జరిగింది. మనబడి మన పండుగ అనేటువంటి కార్యక్రమం ఏంటంటే, ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అయ్యారో పిల్లలు వాళ్ళందరికీ, అదేవిధంగా 6వ తరగతిలో ఎవరైతే అడ్మిషన్ పొందారో వాళ్ళందరికీ కూడాను ఒక పండుగ వాతావరణంలో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పమని చెప్పేసి అన్నారు. చక్కగా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అలాగే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఎంసీ సభ్యుల ఆధ్వర్యంలో, లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే రేపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వెల్కమ్ 1 మరియు 6వ తరగతి విద్యార్థులు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. చక్కగా అన్ని రకాలైనటువంటి మనం సదుపాయాలు అన్నీ ఇస్తున్నాం కాబట్టి, విద్యార్థులకు మంచి విద్యాభ్యాసం ఇస్తున్నాం కాబట్టి మనం గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పేసి మా ఉపాధ్యాయులందరూ కూడాను కోరడం జరిగింది. ఖరీఫ్ వరి సాగు చేసే రైతులు ఎరువుల విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, రైతు సాగు చేసే వరి విస్తీర్ణాన్ని బట్టి అవసరమైన యూరియా, డిఏపి ఎరువులు 3 దఫాలుగా పంపిణీ చేస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు పేర్కొన్నారు. గురువారం మండల వ్యవసాయ శాఖ కార్యాలయ ప్రాంగణంలో సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్లో మండలంలోని ఖరీఫ్ వరి సాగు చేసే రైతుల వివరాలు, వారు సాగు చేసే వరి పంట విస్తీర్ణం అన్ని వివరంగా ఉంటాయని, ఆ లెక్కల ప్రకారం రైతులకు ఖరీఫ్ సాగులో ఎరువులు విడుదల చేస్తారని గమనించాలన్నారు. అదేవిధంగా రైతులు పచ్చిరొట్టె ఎరువులు భూమిలో ఉండేలా చూసుకోవాలన్నారు. పీఎం కిసాన్, అన్నదాత, సుఖీభవ మరో 2 నెలల్లో రైతుల ఖాతాలో వచ్చే అవకాశం ఉన్నందున రైతులు తమ పేర్లు పోర్టల్లో ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంపై సందేహాలుంటే తమ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. ఈ సంవత్సరం ఎరువులకు సంబంధించి ఇప్పుడు రైతాంగం ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా ఏంటంటే, గవర్నమెంటు ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ తీసుకురావడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు అంతా కూడా లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరంలో
ఖరీఫ్ రబీలో వేసిన ఎవరైతే పంట నమోదు చేసిందంతా కూడా ఈ యాప్లో ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రైతులందరికీ కూడా యూరియా ఏదైతే రికమెండేషన్స్, యూనివర్సిటీ రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి దాంట్లో తీసుకోవచ్చు. ఈ ఒక రైతు యూరియా తీసుకోవాలని మనం ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఎక్కడైనా పిఎస్సిఎస్ కానీ, రీటైల్స్ కానీ, లేదా అదేవిధంగా మనకి ఆర్ఎస్కే పరిధిలో ఎక్కడికైనా ఆధార్ రైతు తీసుకుని వెళ్తే వారికి ల్యాండ్, మొత్తం ల్యాండ్ కూడా కనపడుతుంది. దాంట్లో ఎన్ని బస్తాలు యూరియా, ఎన్ని బస్తాలు డిఏపి రావాలనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక వ్యక్తి 1 ఎకరా సుమారుగా ఉందనుకుంటే ఒకసారి 3 బస్తాలు తీసుకెళ్ళాలి అని అనుకుంటే 3 బ్యాగ్స్ చూపిస్తుంటే 3 బ్యాగ్స్ కూడా ఒకేసారి మనకి అతనికి ఇవ్వబడడం జరుగుతుంది. అదే పంట కాలానికి ఒకసారి ఇవ్వబడుతుంది. అదే 4 ఎకరాలు ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి 3 స్పిటప్గా మనకి యూరియా కానీ, డిఏపి కానీ, ఎరువులు కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది రైతులకి మనకి ఎటువంటి దొరకదు, ప్యానిక్ అవ్వటం కానీ, లేకపోతే యూరియా తగ్గిపోతుందంట కానీ అలాంటిది ఏం లేదండి. అదేవిధంగా మనకి పిఎం కిసాన్ సంబంధించి ఏదైతే ఎవరికైనా పడతలేదో ఒకసారి మనకి ఆర్ఎస్కేలో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం లాగిన్లో చెక్ చేస్తామండి. లాగిన్లో ఎక్కడైనా ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ ఉంటే మీరు ఆ ఆధార్ మిస్ మ్యాచ్ది సరి చేసుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. ఇది కూడా మనకి రేపు రాబోయే 2 నెలల్లో పిఎం కిసాన్, అన్నదాత సుఖీభావ్ కూడా మనకి ఏదైతే ఈ గవర్నమెంట్ ఇస్తున్నారో ప్రభుత్వం, దీనికి రైతులు కూడా సరి చేసుకోవాలని అందరికి కూడా తెలియజేస్తున్నారండి. ముఖ్యంగా ఏంటంటే రైతులు అందరూ కూడా పిఎండిఎస్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కానీ, మన గ్రీన్ మన్యూర్ కానీ ఇవంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా రైతులందరూ వేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ రాబోయే రోజులు ఏంటంటే ఏదైనా వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు మనకి క్రాప్ విధంగా తట్టుకునే విధంగా మనకు ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క గ్రీన్ మెన్యూర్ సీడ్ ఏదైనా కానీ భూమి పచ్చదనం ఉండే విధంగా రైతు సోదరులందరూ కూడా వేసుకోవాలని ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారండి. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే నిరసన ప్రదర్శన జయప్రదం చేయాలని వైసీపీ శ్రేణులకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు పార్టీలోని వివిధ విభాగాల నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులు చేరుకోనున్నారు. అల్పాహారం పూర్తి చేసుకుని అక్కడి నుంచి పట్టణంలోని వివిధ కూడలను కలుపుకుంటూ నిరసన ప్రదర్శన మున్సిపల్ మార్కెట్ సెంటర్కు చేరుతుందని తెలిపారు. ప్రజలకు ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలు తక్షణమే అమలు చేయాల్సిందని నిరసన ప్రదర్శన ఉద్దేశమని, అప్పటి వరకు ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుందని అన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, పార్టీ శ్రేణులు అందరూ తప్పనిసరిగా హాజరై ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తారీఖున అంటే శుక్రవారం ఉదయం తెనాలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే సమావేశాలు, అలాగే మండలాల్లో నిరసనలు, అలాగే 12వ తారీఖున ఉదయం 8 గంటలకి బుర్రిపాలెం రోడ్లో నుంచి బైక్ ర్యాలీ ద్వారా నిరసన తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన ద్వారా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, కనీసం రాబోయే 3 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీని నెరవేర్చవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజలకి తెలియజేసే కార్యక్రమం. సో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. తెనాలి రజిగి చెరువు సెంటర్ వద్ద నుండి ఐతానగర్ లింగారావు సెంటర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న ఆక్రమణ తొలగించాలని ఇప్పటికే పలుమార్లు పోలీసు శాఖ పక్షాన తాము సూచించడం జరిగిందని, అయినా వ్యాపారస్తులు ఈ అంశాన్ని పెడచెవిన పెట్టడం ఏమాత్రం సరైన విధానం కాదని, ఇకపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని 2 టౌన్ సిఐ రాముల నాయక్ హెచ్చరించారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రజిగి చెరువు సెంటర్ నుండి ఐతానగర్ లింగారావు సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేస్తూ రోడ్డును ఆక్రమించిన వారికి సిఐ రాముల నాయక్ తమదైన శైలిలో హెచ్చరించారు. ఆక్రమణదారులైన వ్యాపారులు స్వచ్ఛందంగా తొలగించాలని హెచ్చరించారు. రోడ్ సైడ్ వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఐ రాముల నాయక్ మాట్లాడుతూ రోడ్డు ఆక్రమణ తొలగింపులో భాగంగా అధికారికంగా చెప్పడం జరిగిందని, ఇది 2వసారని అన్నారు. రోడ్ సైడ్ ఆక్రమణ తొలగించే క్రమంలో రాజీ పడేది లేదని అన్నారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసుకునేవారు స్వచ్ఛందంగా వెనక్కి జరగాలని, అలా ఆక్రమణ తొలగించుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సిఐ వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు నేను 2 సార్లు చెప్పింది 3వసారి మేము రోజు చెప్పడము, మీరు లెక్క లేకుండా ఉండడము అయితే కరెక్ట్ కాదు. మీరు మర్యాదగా మీకు అన్ని తీసుకొని మీ ప్లేస్ మీరు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మేము ఎంక్రోచ్మెంట్ చేస్తాము, జేసీబీ తీసుకొచ్చి మొత్తం ఇక్కడికి మొత్తం క్లియర్ చేస్తాం.
ఇదంతా ఈ కాలువ ఉంది కదా, ఆ కాలువ దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం పండించారు. ఆయన ఉండగా మీకు పోవడానికి ఉండకుండా అక్కడ దాకా పోతుంది. ఈ ప్లేస్ అంతా మీరు వాడుకోండి. పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ వదిలేయండి. పబ్లిక్ నడుస్తారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ ఖాళీగా ఉందనుకో వెళ్ళేవాళ్ళు అటు ఇటు స్పీడ్గా వెళ్తారు. అందరికీ నమస్కారం అండి. మన 2 టౌన్ పరిధిలో ఈ చాకలి చెరువు దగ్గర నుంచి లింగారావు సెంటర్ వరకు ఇది 1 వే, అంటే బోత్ సైడ్ రోడ్స్ ఉంటాయి. అయితే చాలామంది ఈ వ్యాపారస్తులు సుమారు 20 నుంచి 30 అడుగుల వరకు రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇదంతా కన్స్ట్రక్షన్ అంటే పెద్ద కన్స్ట్రక్షన్ కాదులే కానీ జస్ట్ వ్యాపారం కోసము తోపుడు బండ్లు కానీ ఒక చిన్న చిన్న పాకాలు అంటే చిన్న చిన్న షెల్టర్స్ వేసుకున్నారు. ఇవి కరెక్ట్ కాదు. మాకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 1, 2, 3 సార్లు చెప్పాము. పదే చెప్పడం వల్ల వాళ్ళు ఏదన్నా గుర్తించి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ మేము లెటర్ పెట్టి ఇదంతా ఎంకరేజ్మెంట్ చేయించడానికి సిద్ధం చేసుకుంటున్నాము. కాబట్టి దయచేసి మన చాకలి చెరువు దగ్గర నుంచి లింగారావు సెంటర్ వరకు 2 సైడ్లు 2 వైపులా ఈ పెట్టుకున్నటువంటి షాపులని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడము క్రైము. అదికాక రోడ్డుకి అటు ఇటు కంజెస్టెడ్గా ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా పెద్ద వెహికల్స్ వచ్చినా రోడ్డుకు అడ్డం ఉంటున్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ నేను 4-5 సార్లు చెప్పాము. ఇక తర్వాత లెటర్ పెట్టి అది ఎంకరేజ్మెంట్ కూడా సిద్ధం చేసుకుంటాము. కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా ఎవరు రోడ్డు మీద ఉండే ప్లేస్ని వాళ్ళు రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. తద్వారా మనం కూడా పబ్లిక్కి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటాము. ఎందుకంటే ఏ ప్లేస్ అయినా సరే డెవలప్ అవ్వాలంటే రోడ్స్ బాగుండాలి. కాబట్టి ఆ రోడ్ను కంజెస్ట్ చేయకూడదని కోరుకుంటున్నాం. అంతకుముందుగా ప్రకాశం రోడ్ అన్ని రోడ్లు మేము ఆల్రెడీగా చెప్తున్నాము. ఉండకుండా ఈరోజు చాకలి చెరువు నుంచి లింగరావు సెంటర్, రేపు ప్రకాశం రోడ్ చెప్తాము, తర్వాత కూడా లక్ష్మీ థియేటర్ సెంటర్కి చెప్తాము. ప్రతి ఒక్క రోడ్డుకు మేము చెప్తా ఉన్నాము. 1-2 సార్లు చెప్పడం వల్ల మేము ఆథరైజ్డ్గా వాళ్ళకి చెప్తున్నాము. తర్వాత కాకపోతే నోటీస్ సర్వ్ చేసి వెంటనే ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెనాలికి ఘనమైన చరిత్ర, కళలు, కళాకారుల వల్లే లభించిందని ఎందరో మహానుభావులను భావి తరాల వారు కూడా గుర్తించుకునేలా తెనాలి ప్రాంత ప్రజలకు నాడు ఎమ్మెల్యేగా ఇచ్చిన అవకాశం ద్వారా తెనాలి బండ్ ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ పంచమ ఆహ్వాన నాటికల పోటింపు ముగింపు సభలో శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ హిమాకు వైఎస్ఆర్ స్మారక అవార్డును మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రదానం చేశారు. ముగింపు సభకు అంబటి మురళి అధ్యక్షత వహించగా అతిథులు తమ ప్రసంగాల్లో తెనాలి కళావైభవాన్ని, వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ ఆటుపోట్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న తీరును వివరించారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఆ ఇద్దరు ప్రజల ఆరాధ్యులే అన్నారు. వైఎస్ఆర్ నాటక కళా పరిషత్కు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు తేవడం తథ్యమన్నారు. గత 4 రోజులుగా కళా పరిషత్ ద్వారా ప్రదర్శించిన నాటికలు చక్కని సందేశంతో అలరించాయన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పురస్కారం అందుకున్న షేక్ రహీం మాట్లాడుతూ తెనాలి నాటక కళా వైభవం ద్వారా గ్రామాల్లో సైతం నాటికల ప్రదర్శించేవారని, చైతన్యవంతమైన ప్రదర్శనల కారణంగా క్రైమ్ రేట్ ఈ ప్రాంతంలో తక్కువగా ఉండేదన్నారు. కుల మతాలకు అతీతంగా కళలకు తెనాలిలో తొలి నుండి ఆదరణ ఉందన్నారు. ఈ క్రమంలో రహీం అభిమానులు పలువురు పార్టీ శ్రేణులు తమ అభిమానం చాటుకున్నారు. అతిథులను నిర్వహణ కార్యవర్గం దుశ్శాలతో జ్ఞాపికలతో సత్కరించింది. సభానంతరం ముగింపు పరిషత్ నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కనపర్తి అబ్రహం లింకర్, ఏలూరు శేషగిరిరావు, గుప్తా సురేష్, సీతారామయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సభ ముందుకు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ఎన్ రవీంద్రారెడ్డి దర్శకత్వంలో సహన నాటికను ప్రదర్శించి ప్రేక్షకుల్ని ఆలోచింపజేశారు. ఆరాధ్యుల కన్నా అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు కోటేశ్వరరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సినిమాలు బాగా చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ నీ సస్పెండ్ ఆర్డర్ రెడీ అవుతుంది. వినబడుతుందా? మేజర్ గారు అబ్బాయికి యాంటిసిపేటర్ జడ్జి గారి దగ్గర రెడీ ఉంది. ఇదిగో నీకు ఇదే చెప్పేది, ఈ కేసులో మేడంకి సపోర్ట్గా ఉంది. మేడం గారు ఏం చెప్తే చెయ్యి. అర్థమైందా? అర్థమైంది సార్. ముఖ్యంగా కళారంగానికి మాత్రం ఎందుకంటే నేను కళాండి కాబట్టి, స్థానికుని కాబట్టి, ప్రజలు ఇచ్చిన అవకాశంతో కేవలం ఈ తెనాలికి ఒక మైలురాయిగా ఉండాలనే తెనాలి బండి నిర్మించి కళాకారుల విగ్రహాలనే పెట్టాను. నేను ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తులనే పెట్టాను. ఇంకెవరికి పెట్టలా.
అక్కడ పొలిటికల్కి వెళ్ళా, లేకపోతే కులాలకు వెళ్ళా, మతాలకి వెళ్ళా. ఈ ప్రాంత ఔన్నిత్యాన్ని పెంచిన వ్యక్తులు. ఈ ప్రాంతంకి ఎంత పేరు వచ్చిందంటే కళారంగాల్లో మన రక్తంలో ఉంది. సో డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ తీసుకెళ్ళటం కోసమే చేతైనంత వరకు దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఇక పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈ కళా పరిషత్, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సోదరుడు కన్నాను, లక్ష్మణ శాస్త్రి వీళ్ళందరూ వచ్చి, అలాగే కళాకారుల సంఘం అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, వీళ్ళందరూ వచ్చి ఇలా పెడదామన్నప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కళాకారుడు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ నాయకుడు. కానీ వీళ్ళిద్దరిని ప్రజలు మహానుభావులుగానే చూస్తారు, కానీ వీళ్ళకి ఏ రంగు అంటించటానికో అంటించాలన్నా కూడా వాళ్ళకి అంటదు అనేది నా భావన. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమకు కానీ ఎంతో బాగా పరిపాలన చేసిన వ్యక్తులు. సో నేను రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెడదామన్నాయి అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ఆ రూపంలోనే చూశాను, ఇది రాజకీయ కోణంలో కాదు. నేను ఆల్రెడీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళాను మొన్న వీళ్ళు కలిసినాక. సో అతి తొందరలోనే రాబోయే రోజుల్లోనే ఈ కళా పరిషత్తుని డెఫినెట్గా ఇది రాష్ట్ర స్థాయిలో ఒక మంచి కళా పరిషత్తుగా తీసుకెళ్ళటానికి కూడా మా నాయకులు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో డెఫినెట్గా రాబోయే రోజులు, ముందు రోజులు, మంచి రోజులు వస్తాయని, ఆ టైంలో వీళ్ళు ఈ 6-7 సంవత్సరాలు ఎంతైతే కష్టపడ్డారో డెఫినెట్గా దానికి తగిన గుర్తింపు వచ్చే విధంగా, అలాగే ఈ పరిషత్ రాష్ట్ర వ్యాప్త పరిషత్తుగా తీసుకెళ్లే విధంగా నా ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా దగ్గర కొంతమంది కళాకారులు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పిద్దామని చెప్పాను. అలాగే మౌజన్లకి 5,000 రూపాయలు జీతం ఉండిద్ది, వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు, అద్దె కట్టుకుంటానికి ఇబ్బందని ఒక నాయకుడి దగ్గర, అప్పుడు పదవిలో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక 70 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించావు సార్. అలాగే ఈ కళాకారులు జానీ భాషను అడిగారు, నేను ఇలా ఇప్పిస్తున్నాను కదా, నువ్వు కళాకారులు పెట్టు అంటే, ఈ కళాకారులు సీనియర్లని జూనియర్లు కొన్ని వివాదాలు జరిగేప్పుడు కొద్దిగా లేట్ అయింది. కొంతమంది మానేసి ఆడ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు అనేసరికి ఇప్పుడున్న నాయకుడు కొద్దిగా నిర్లక్ష్యం చేసి అప్పుడు అది చాలా రకాలుగా ఇదైంది ఇళ్ల స్థలాలది కళాకారులది. ఈయన అల్లూరు శెట్టి గారు కానివ్వండి, జానీ భాషా గారితో కానివ్వండి, ప్రతి కళాకారులు దాంట్లో నాకు పరిచయాలు ఉండేవి. వాళ్ళు ఒకసారి అల్లూరు శెట్టి గారు నీ పేరు కూడా రాస్తున్నాను నా సన్మానం అంటే నాకు అలాంటి గిట్టం అన్నాను. తర్వాత జానీ భాష అయితే నాకు మిత్రుడు, ఒక కార్యక్రమం పెట్టి చేసేటప్పుడు ఆయన కూడా స్వర్ణకారులది ఒటరింగ్ యూనియన్ కానీ మన ముస్లిం యూనియన్ కానీ ఎన్ని ప్రతి పనికి వెళ్తావు నువ్వు, నిన్ను కూడా మేము సత్కరించుకుంటాం రా అంటే నేను అప్పుడు కూడా ఒప్పుకోలే. ఎందుకో కన్నా గారు వచ్చి అడగగానే కన్నా గారి మనసు కూడా వెన్నలాంటిది. ఆయన సర్వీస్ ఎలా చేస్తున్నాడంటే స్వార్థం లేకుండా. మా శివగారు అంటే ఆయనకి చాలా గౌరవం, ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మణ శాస్త్రి కూడా. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు గురువారం పట్టణంలో 3, 35వ వార్డు తదితర ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబుతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా వార్డుల శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుదల సక్రమంగా జరుగుతుంది లేని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై, కాలువలపై పడిన వాటిని జేసీబీ చేత తొలగింపజేశారు. 35వ వార్డులో హోటల్స్ ను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సూచించి హోటల్స్ లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని గమనించి వారి వద్ద నుండి క్యారీ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను అనారోగ్యానికి గురి చేసే ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, చేతి సంచులు, టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలని వినియోగదారులకు తెలియజేయాలని చెప్పారు. 35వ వార్డు ప్రాంతంలో రోడ్డు మార్జిన్ లో కాలువలపై ఉన్న అక్రమణలు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేత తొలగింపజేశారు. కాలువలపై ఆక్రమణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కాలువలపై ఆక్రమణలు జరపడం వల్ల కాలువలు శుభ్రం చేయడానికి వీలు లేకుండా పోతుందని, దాని ద్వారా మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. 3వ వార్డులో నీటి పారుదలకు ఆటంకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి జేసీబీ ద్వారా కాలువలను శుభ్రం చేయించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎదురుగాలులకు ఎక్కడైనా చెట్లు పడిపోయినా ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వెంటనే తొలగించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ సిబ్బంది పారిశుద్ధ నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. శానిటరీ సెక్రటరీలు, టౌన్ ప్లాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి 1 గంట నుండి కురుస్తున్నటువంటి వర్షానికి తెనాలి అర్బన్ లో ఉండేటువంటి కొన్ని ఏరియాస్ లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన మనకి కొన్ని చోట్ల వాటర్ బ్లాకేజ్ అయ్యాయి. ముఖ్యంగా పాలాద్రి కెనాల్ మొత్తంగా డీసిల్టేషన్ అంతా చేసిన తర్వాత
వాటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంటర్నల్ రోడ్స్ నుంచి వచ్చేటువంటి మెయిన్ రోడ్స్లో మన మెయిన్ ట్రైన్స్కి కలిసే చోట కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటి వల్ల వాటర్ ఈ పాలాద్రి కెనాల్లోకి రావడం కోసం కొంత ఇబ్బంది ఉంది. అవన్నీ గమనించి ఎర్లీ మార్నింగ్ నుండి కూడా శానిటేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసి వాటర్ ఈజీగా ఫ్లో అయ్యేటట్టు కెనాల్లోకి వెళ్ళేటట్టు చూస్తున్నాం. సో వర్షం పడినటువంటి 15 నిమిషాలకల్లా మనకి రోడ్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ నుంచి మెయిన్ కెనాల్కి వచ్చిన చోట కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది. గంగనంపేటలో కొన్ని చోట్ల, అట్లాగే మన మెయిన్ ఈ ఏరియాలో కూడా మనకి పాలాద్రి కెనాల్ ఏరియాలో, యాజైకొట్టి ఏరియాలో కూడా కొంత బ్లాకేజ్ ఉంది. అన్ని కూడా క్లియర్ చేయించాం. సో మనకి డీసిల్టేషన్ పూర్తి కావడం వలన మనకి ప్రధాన కాలువల్లో చాలా స్పీడ్గా వాటర్ ఫ్లో అనేటువంటి ఉంది. ఇంటర్నల్ ట్రైన్స్ నుంచి మనం ప్రధాన కాలువలోకి వెళ్ళేటువంటి చోట చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఈరోజు అంతా కూడా మాకు ఉండేటువంటి 3 జేసీబీలు కూడా 3 ఏరియాస్లో పూర్తిగా ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ తీసే పనిలోని వాటర్ ఫ్లో వెళ్ళేలాగా, ఎక్కడైనా డ్రైన్ బ్లాకేజెస్ ఫ్లోటింగ్ గార్బేజ్ వల్ల ఉంటే వెంటనే మేము అవి రిమూవ్ చేయిస్తున్నాం. సో పట్టణ ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా శానిటేషన్ సిబ్బంది అంతా కూడా ఈరోజు పనిలో ఉన్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ కూడా ఎక్కడెక్కడ ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్ వల్ల కానీ ఎదురు చోట్ల ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా వాటన్నిటిని కూడా పగలగొట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. సో అవి కూడా పగలగొట్టి ఈజీగా డ్రైన్ వాటర్ అనేటువంటిది మెయిన్ డ్రైన్స్కి వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తాం. ఆధునిక వైద్య విధానంలో వర్టిగో ప్రయోజనాలను డిఎం న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ ఆంజనేయులు, డాక్టర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ ఎండోమెంటల్ లెక్చర్ ద్వారా వివరించారు. స్థానిక పోస్రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ హాల్లో బుధవారం రాత్రి డాక్టర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ను గుంటూరుకు చెందిన డిఎం న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ ఆంజనేయులకు ఐఎంఏ కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ ఆంజనేయులు అప్రోచ్ టు వర్టిగో అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆధునిక వైద్య విధానంలో వర్టిగో డాక్టర్లకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె శ్యాంప్రసాద్, డాక్టర్ జి రవిశంకర్రావు, డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ టి రాకేష్, డాక్టర్ టి అఖిలేష్, సీనియర్ వైద్యులు జె వెంకట సుబ్బారావు, భానుప్రసాద్, విశ్వమోహన్ రావు, శేషగిరిరావు, ఆవుల చక్రవర్తి, జె కోటి నాగయ్య, డాక్టర్ సరోజిని తదితర ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. In emergency department. So they divided these vestibular emergencies into 3 groups, that is acute vestibular syndrome, episodic vestibular syndrome and chronic vestibular syndrome. Of these 1500 patients, they have allotted each patient into these different groups. After the analysis, they couldn't make a diagnosis in 40% of these cases. ఇవాళ డాక్టర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ గారి ఎండోమెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ తెనాలి ఐఎంఏ హాల్లో జూన్ 10న జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే రోజు ఆయన కార్యక్రమం జరుగుతుంది. ఆయన తరపున స్పీకర్గా డాక్టర్ శ్రీరామ్ ఆంజనేయులు అని గుంటూరు నుంచి న్యూరాలజిస్ట్ గారు వచ్చారు. వారు వర్టిగో మీద ఒక క్లినికల్ లెక్చర్ ఇస్తున్నారు. అది అన్ని స్పెషాలిటీస్కి ఉపయోగపడే సబ్జెక్ట్ అది. దీని తర్వాత డిన్నర్ ఉంటుంది. ఇది ఇవాల్టి ఐఎంఏ కార్యక్రమం. ఈరోజు తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. దానికి స్పీకర్గా గుంటూరు నుంచి అమ్మాజీ పావని మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులో పనిచేసే న్యూరాలజిస్ట్ డిఎం న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ ఆంజనేయులు గారు ఈరోజు స్పీకర్గా ఇక్కడికి వచ్చి అప్రోచ్ టు వర్టిగో గురించి లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ మాకు తెనాలి ఐఎంఏ డాక్టర్స్ అందరికీ చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సచివాలయాల పనితీరు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యార్థుల ప్రవేశం సంతృప్తికరం. డిఓ షేక్ సలీం భాషా. మండల అభివృద్ధి సంక్షేమ అంశాలపై రివ్యూ నిర్వహించిన డివిజన్ ప్రత్యేకాధికారి శ్రీదేవి. ఖరీఫ్ వరి సాగు చేసే రైతులకు ఎరువుల కొరత ఉండబోదు. వారు సాగు చేసే పొలం విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు లభ్యం. ఎంఓ సుధీర్ బాబు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.